నమస్తే. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది చెబుతుంటారు ఇది నా లక్కీ నెంబర్ అని చెప్పి. కొంతమంది లక్కీ నెంబర్ని అసలు పట్టించుకోరు. లక్కీ నెంబర్ని పట్టించుకొని ఆ నెంబర్లనే వాడడం వల్ల జరిగే శుభ పరిణామాలేంటి, ఏది పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన నంబర్ తీసుకోవడం వల్ల కలిగే అశుభాలేంటో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారితో మాట్లాడి ఈ అదృష్ట సంఖ్య అంటే ఏంటి, దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. శుభాశీస్సులండి. గురుగారు, లక్కీ నంబర్ దీన్ని చాలా మంది కార్ కొనేటప్పుడు, చాలా మంది బైక్స్ కొనేటప్పుడు, వాహన కొనుగోలులో చాలా ఎక్కువగా మొబైల్ కి నంబర్ తీసుకునేటప్పుడు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కొంతమంది దీన్ని పెద్దగా తీసుకోరు. వాళ్ళకి కలిగే నష్టాలేంటి, కేర్ తీసుకొని లక్కీ నెంబర్ తీసుకోవడం వల్ల వచ్చే లాభాలేంటో తెలియజేస్తారా మా కోసం? తప్పకుండా. ఏ రాశి వారికి ఏది సంఖ్య అదృష్ట సంఖ్య, అలాగే శుభ సంఖ్య ఏమిటి అనేది కూడా మనం ఇప్పుడు చెప్దాం. అలాగే వృషభ రాశి వారు, ఈ వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి అదృష్ట సంఖ్య 6. 6 అన్నది వీళ్ళకు అత్యంత శుభప్రదమైనటువంటి సంఖ్య. మనం ఇందాక చెప్పుకుంటున్న ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్తున్నాం అన్నమాట. ఏమిటంటే, మనం వాహనం కొనుక్కున్నప్పుడు దానికి నెంబర్ ప్లేట్ తీసుకుంటాం. ఇదే కాకుండా మనము ఫోన్ సిమ్ కొనుక్కుంటున్నాం. మనం ఆ సిమ్ కొనుక్కునేటప్పుడు ఈ యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉండాలి. 10 అంకెలు మనకు వచ్చినప్పుడు 99, 66 అలా ఆ విధమైనటువంటి మనము ఎక్కువగా అధికంగా ఈ అంకెలు ఉండాలన్నమాట. అలాగే ఈ వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. అలాగే శుభ సంఖ్య వచ్చేటప్పటికి 5, 8, 9. ఇది రాశి ప్రకారంగా మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క టైం ప్రకారంగా మళ్ళీ మారుతుంటాయి, చేంజ్. కానీ ఎప్పటికీ మారని సంఖ్య ఏదన్నా ఉంది అంటే స్థిరమైనటువంటిది. రాశి ప్రకారంగా ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర జాతకులు అనగా కృతికా నక్షత్ర జాతకులు కానీ, అలాగే రోహిణి నక్షత్ర జాతకులు కానీ, మృగశిర నక్షత్ర జాతకులు కానీ, వీళ్ళకు రాశి ప్రకారంగా ఓవరాల్గా అందరికీ కలిసి వచ్చేటువంటి సంఖ్య 6. అలాగే 5, 8, 9 చక్కగా కలిసి వస్తుంది. వీళ్ళు ఫోన్ నెంబరు కొనుక్కున్నట్టయితే ఆ ఫోన్ నెంబర్లో ఈ సంఖ్యలే ఉండాలి, అంటే ఈ అంకే ఉండాలి. 6, 5, 6, 8, 9 ఇవే ఉండాలి. మళ్ళీ మనము ఆ 10 అంకెలను కూడుకున్నట్టయితే టోటల్ వచ్చేటప్పటికి 5 లేదంటే 6 టోటల్ కానీ, లేదంటే 8 టోటల్ కానీ, అది కాకపోతే 9 కానీ టోటల్. ఈ 4 టోటల్లో ఏ ఒక్క టోటల్ వచ్చినా కూడా వాళ్లకు కలిసి వస్తుంది. అది అదృష్ట సంఖ్య, అలాగే శుభ సంఖ్య. కాబట్టి ఆ యొక్క ఫోన్ ద్వారా వాళ్ళకన్నీ శుభవార్తలే, పాజిటివ్ వైబ్రేషన్. మనం ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, మన ఫోన్ నెంబరు అందులో ఇప్పుడు యాడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అన్నిటికీ ప్రామాణికం కాంటాక్ట్. అవును గురుగారు. అన్నిట్లోనూ మనిషి యొక్క సర్వం ప్రతిదీ కూడా ఇప్పుడు A to Z అన్నీ కూడా ఫోన్లోనే జీవితం. సంసార జీవితం A to Z మొత్తం అంతా కూడా ఫోన్ ద్వారానే. కాబట్టి మనం ఆ ఇంటర్వ్యూలో మన ఫోన్ నెంబర్ని మెన్షన్ చేయాలి. తర్వాత వాళ్ళు మనకు కాల్ చేస్తారు. మనకు కాల్ చేయాలంటే మనము సెలెక్టెడ్ కావాలి. ఆ ఫోన్ సంఖ్య అనేది మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. కాబట్టి మనకు వాళ్ళు కాల్ చేశారంటే మీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయింది, అంటే మీకు ఉద్యోగం వచ్చింది, మీరు జాయిన్ అయిపోవచ్చు అని చెప్పేసి శుభవార్త. అలా ప్రతిదీ కూడా. మనం ఒక వివాహానికి వెళ్ళాం. పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఒక మనిషిని పంపించేవాళ్ళు, మాకు అన్ని విధాల మీ సంబంధం నచ్చింది, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఒప్పుకున్నారు, కాబట్టి మీరు వచ్చి నిశ్చయితాంబూలాలు పుచ్చుకోవచ్చు అని చెప్పేసి మనిషిని పంపించేవాళ్ళు. ఇప్పుడు అలా అవసరం లేదు. ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు. ఫోన్ నెంబరు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని సమావేశమై వాళ్ళ యొక్క వరుడు బాగున్నాడా లేదా, అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు బాగున్నారా లేదా, లేదు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏమిటి, వాళ్ళు చేస్తున్నది ఏమిటి అన్నీ కూడా చర్చించుకొని మాకు అన్ని విధాల
ఈ సంబంధం నచ్చిందని చెప్పేసి ఫోన్ చేస్తారు. మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది, మీరు వచ్చేసి మంచి రోజు చూసుకొని నిశ్చయితాంబూలాలు పుచ్చుకుందామని చెప్పేసి, అంటే అది శుభవార్త. ఇలా మనకు ప్రతిదీ కూడాను శుభవార్తలు వస్తూ ఉంటాయి. ఆ ఫోన్ నుంచి మనం మాట్లాడాలంటే కూడా ఇంకా చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంటుంది. ఇంకా ఏవి శుభవార్తలు వస్తూ ఉంటాయని చెప్పేసి మనం ఆ ఫోన్ను ఎదురు చూస్తూ ఉంటాం. అదే నెగిటివ్ సంఖ్య అనుకోండి, ఇవి కాకుండా 5, 6, 8, 9 కాకుండా మిగతా సంఖ్య అనుకోండి, నెగిటివ్ సంఖ్య. మనము ఆ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఒక మాట చెప్పేస్తారు, ఏదో ఒకటి, అయ్యా మాకు కుదరలేదు, నచ్చలేదని చెప్పడము, లేదంటే మా అమ్మాయికి ఇప్పుడు ఇంకా పెళ్లి చేయదలుచుకోలేదు, మా అమ్మాయి చదువుతానంటుంది, మాకు ఇంకా కొంత టైం పడుతుంది అని చెప్పేసి రకరకాలైనటువంటి అశుభ వార్తలు వచ్చేస్తూ ఉంటాయి. అలా ఇక్కడ శుభ సంఖ్య అశుభ సంఖ్య అన్నదానికి వైబ్రేషన్ అనేది పాజిటివ్ వైబ్రేషన్, అలాగే నెగిటివ్ వైబ్రేషన్ అనేది వాస్తవమే. ఇప్పుడంతా కూడా కాంటాక్ట్ నెంబర్ ఫోన్, ఈ సంఖ్య ప్రపంచాన్నంతా పరిపాలిస్తుంది వాస్తవంగా. అలాగే వృషభ రాశి వారికి చక్కగా ఈ యొక్క రాశి వాళ్ళందరూ కూడా ఈ సంఖ్యను వీలైనంత వరకు కూడా వాహనానికి కావచ్చు, అలాగే లేదంటే కారు కావచ్చు, బైక్ కావచ్చు, లేదంటే ఇంటికి కూడాను మనం తీసుకునేటువంటి నెంబర్ చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం మనకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు పూజించాల్సినటువంటి దైవం వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామిని ఈ రాశి వాళ్ళు పూజించడం వల్ల విద్యా విషయంలో కానీ, అలాగే ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ వీళ్ళకు ఆటంకం లేకుండా చక్కగా అనుకున్న పని నెరవేరుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అన్ని విధాలా కూడా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళు పఠించాల్సినటువంటి మంత్రం కూడా, ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వాళ్లకు సమస్త దోషాలన్నీ కూడా వైదొలిగిపోతాయి. చెడు దృష్టి కానీ, లేదంటే ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా కూడాను వైదొలిగిపోయే అవకాశము ఉంది. అంతేకాకుండా వాళ్లకు నిత్య ఉత్తేజం, అంటే ఆనందము, సంతోషము, అలాగే ఒక సంకల్ప బలం అనేది కలగాలంటే ఈ యొక్క నక్షత్ర జాతకులే కాకుండా ఈ రాశి వాళ్ళందరూ కూడాను, వృషభ రాశి వాళ్ళు, ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని పఠించారనుకోండి, వీళ్లకు సర్వకార్య సిద్ధిరస్తు, ఏ పని తలపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు, అలాగే పూర్తి చేస్తారు కూడాను. అన్నింట వీళ్ళది విజయం, వీళ్ళదే పై చేయి అన్నమాట వృషభ రాశి వాళ్ళది. అలాగే వీళ్ళు పఠించాల్సినటువంటి కలర్ కూడా ఏదైనా ఉంది అంటే తెలుపు వీళ్ళకు బాగా కలిసి వచ్చేటువంటి వర్ణం, తెలుపు వర్ణం విశేషంగా కలిసి వస్తుంది. దీంతోపాటు తెలుపే కాకుండా సిల్వర్ కలర్, అంటే తెలుపులోనే సిల్వర్ కానీ, ఓన్లీ తెలుపు కానీ, ఈ రెండు చక్కగా వీళ్లకు అన్ని విధాల అభివృద్ధి కలిసి వస్తుంది. రెండోది సెకండ్ ఆప్షన్ ఏమైనా ఉంది అంటే వర్ణం ఎరుపు వర్ణం కూడాను. మిథున రాశి వారికి సంబంధించి అదృష్ట సంఖ్య 5, అలాగే శుభ సంఖ్యలు వచ్చేటప్పటికి 1, 6. మిథున రాశి వారికి ఈ యొక్క ఆ రాశి వారందరూ కూడా వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 5, శుభ సంఖ్య 1, 6. ఈ అంకెల్ని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఫోన్ నెంబర్లు కావచ్చు, లేదంటే మనం కొన్నటువంటి స్కూటర్ కావచ్చు, కారు కావచ్చు, వీటికి లక్కీ నెంబర్ 5. ఇది కాకపోతే 1, 6 ఈ 3 సంఖ్య కూడా బాగా కలిసి వస్తుంది. మనం తీసుకున్నటువంటి ఫోన్ నెంబర్లకి ఇవే అంకెలు ఉండాలి. మళ్ళీ మనం కూడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి కూడాను 1 టోటల్ కానీ, లేదంటే 5 టోటల్ కానీ, లేదా 6 టోటల్ కానీ, ఈ 3 టోటల్లో ఏ టోటల్ అయినా కూడా మనకు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య, శుభ సంఖ్య 2 కూడాను.
అలాగే మనకు సంఖ్య కూడా ఇవే ఉండాలి అధికంగా. 10 అంకెలు చూసుకుంటే ఇవే ఉండాలి, 10 అంకెలు కూడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి కూడా ఇవే ఉండాలి. ఇట్లా ఏ ఒకటి ఉన్నా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. మనం వాహనం కొన్నాము, ఆ వాహనానికి ఇదే సంఖ్య ఇదే టోటల్ ఉన్నట్టయితే దానివల్ల మనకు కలిసి రావడము. మనము ఈరోజు బైక్ కొన్నామంటే మళ్ళీ తిరిగి సంవత్సరం కానీ లేదా 2 సంవత్సరాల కల్లా కారు కొనుక్కునేటువంటి యోగము అభివృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ రాశి వాళ్ళు ఆర్థిక పరంగా కానీ అలాగే ఆరోగ్యపరంగా కానీ వీళ్ళకు అనుకున్న ప్రతి పని నెరవేరాలన్నా కూడా వీలైనంత వరకు గణపతి మంత్రాన్ని పఠించడం ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి. గణపతి మంత్రము అంటే చాలా మంత్రాలు ఉంటాయి కాబట్టి అన్నీ పఠించాలంటే కాని పని. ఓన్లీ సింపుల్గా ఓం ఘం గణపతియో నమః చాలు. సింపుల్గా ఘం అంటే ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగింది. పాజిటివ్ వైబ్రేషన్ అంటే చెప్పలేనంత శక్తి కలిగినటువంటి మంత్రం. ఓన్లీ ఘం గణపతియో నమః అన్నది ప్రతి ఒక్కరు కూడా పఠించవచ్చు, ఎవరైనా కూడా పఠించవచ్చు. అంటే ఏదైనా సరే మనం తలిచిన ప్రతి పనికి ఆటంకం ఎదురవుతూ ఉన్నట్టయితే మనము మధ్యలోనే ఆ పని ఆగిపోతున్నా కూడాను మనం తలిచిన పని ప్రతిదీ ఆటంకాలతో ఎదురవుతూ ఉన్నా, అడుగడుగున ఆటంకాలు అవరోధాలు ఎదురవుతూ ఉన్నా కూడా ఈ మంత్రాన్ని ఓన్లీ సింపుల్ మంత్రమే ఓం ఘం గణపతియో నమః ఈ మంత్రాన్ని సాయంత్రం పూట వీలైనంత వరకు 5 నుంచి 7 లోపు లేదంటే కరెక్ట్గా సూర్యోదయం సమయంలో కానీ ఆ టైంలో పఠించినట్టు సూర్యోదయం సమయంలో పఠించినట్టయితే చిన్నపిల్లలు బాగా మంచి విద్యా బుద్ధులు ఏర్పడతాయి. చక్కగా మంచి ఉన్నత విద్య, అలాగే ఉన్నత అభివృద్ధి, వాళ్లకు మంచి తెలివితేటలు, మంచి జ్ఞానశక్తి, అంటే మంచి నడవడికి కూడా ఏర్పడుతుంది చిన్నపిల్లలకైతే. పెద్దవాళ్ళకైతే ఏదైనా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కానీ, లేదు వివాహ విషయం తొందరగా కావాలన్నా, ఇటువంటి ఏదైనా సరే కొన్ని కార్యసిద్ధి కొరకు సాయంత్రం 5 తర్వాత 7 లోపు ఓం ఘం గణపతియో నమః ఇది ఒక అత్యంత శక్తివంతమైనటువంటి శబ్దధ్వని, ఒక పాజిటివ్ వైబ్రేషన్. కాబట్టి ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు పఠించినట్టయితే ఈ మిథున రాశి వారికి విశేషంగా కలిసి వస్తుంది. చక్కగా సర్వకార్య సిద్ధిరస్తు అన్నది వీళ్లకు ప్రతిదీ అనుకూలంగానే మారుతుంది. చెడు కూడా పాజిటివ్గా మారిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఈ రాశి వాళ్ళు ఈ సంఖ్యను పాటించండి, అంతేకాకుండా ఈ మంత్రాన్ని కూడా పఠించండి. ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి కలర్ ఏదైనా ఉంది అంటే తెలుపు వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. ఇది కాకుండా గ్రీన్ ఆకుపచ్చ, ఈ ఆకుపచ్చలో కూడా లేతాకుపచ్చ కానీ లేదంటే డార్క్ ముదురాకుపచ్చ కానీ గ్రీన్ వర్ణం అనేది చాలా విశేషంగా కలిసి వస్తుంది. ఇదే కాకుండా వీళ్ళకి ఏదైనా రత్నం కూడా కలిసి రావాలి అంటే గరుడ పచ్చ, ఈ గరుడ పచ్చను ధరించినట్టయితే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు విశేషంగా వీళ్ళకు అభివృద్ధి కలగాలంటే ఈ గరుడ పచ్చని ధరించినట్టయితే విశేషమైనటువంటి వ్యాపార అభివృద్ధి, వ్యాపారాల్లో చాలామందికి నష్టాలు కలుగుతూ ఉంటాయన్నమాట. అటువంటి వాళ్ళు ఈ యొక్క గరుడ పచ్చను ధరించినట్టయితే వాళ్లకు వ్యాపార రీత్యా చాలా తొందరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, చక్కగా కలిసి వస్తుంది. చిన్న వ్యాపారం కాస్త పెద్ద వ్యాపారంగా విస్తరించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇదే కాకుండా వాళ్ళు వ్యాపారం చేస్తున్నటువంటి ఆ యొక్క కంపెనీలో అంటే షాపులో కానీ కంపెనీలో కానీ సాయంత్రం పూట వాళ్ళు కూర్చొని అకౌంట్ రాస్తున్న చోట ముందుగా మొదటిగా ఓం ఘం గణపతియో నమః అని ప్రారంభంలో రాసి తర్వాత అకౌంట్ని రాసుకుంటూ వస్తే విశేషంగా కలిసి వస్తూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వ్యాపారం దినదినము అభివృద్ధి చెందుతూ వెళ్తూ ఉంటుంది. గురువుగారు, మిథున రాశి వారికి సంబంధించి అదృష్ట సంఖ్యను అదృష్ట కళని తెలియచేశారు. అంటే ఏ దేవుడి ఆరాధన మంచిది అంటే కొంతమందికి రాశి పరంగా వారి దేవుడి ఆదరణ అంతగా అవగాహన ఉండదు.
దేవుడి ఆరాధన కలిసి వచ్చే దేవుడిది చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అంటుంటారు కదా. అవును. మిథున రాశి వారికి సంబంధించి చెప్తారా? మిథున రాశి వారికి ఇందాక మనం చెప్పుకున్నది గణపతిని మిథున రాశి వాళ్ళు గణపతిని ఆరాధించడం కానీ, గణపతిని దర్శనం చేసుకోవడం కానీ, గణపతి యొక్క శ్లోకాన్ని కానీ, గణపతి యొక్క మంత్రాన్ని కానీ పఠించడం, ఇందాక అదే మనం చెప్పుకున్నాం అనమాట. గణపతి మంత్రము అనగా చాలా మంత్రాలు ఉంటాయి, కానీ అన్ని మంత్రాలు పఠించాలంటే, అంటే అంత పెద్ద మంత్రాలను పఠించాలంటే అందరికీ అవగాహన ఉండదు. చిన్నపిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే, అది స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, ఎవరైనా సరే చక్కగా వాళ్లకు అర్థమయ్యే మంత్రము, అలాగే అభివృద్ధి కలగచేసే మంత్రము ఓన్లీ ఓం ఘం గణపతియో నమః, ఇది చాలు. ఓకే. ఇది చెప్పాలంటే చెప్పలేనంత, మనం ఎంతో పూజా కార్యక్రమాలు చేసినా ఒకటే, ఈ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు పఠించినా చాలు, మనకు హోమం చేసిన దానికంటే ఎక్కువ అధిక ఫలితాన్ని కలగచేస్తుంది. ఇవన్నీ ఏంటంటే మనము మనంతటా మనమే డబ్బు ఖర్చు పెట్టకుండా మనంతటా మనం చేసుకునేటువంటి కార్యక్రమాలు. ఈ చిన్న అంటే ఈ ఒక మంత్రాన్ని పఠించడం వల్ల మనం ఎంతో పెద్ద అభివృద్ధి చెందే అవకాశము ఉంటుంది. మనము ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడమే కాకుండా అన్ని రంగాలలో కూడా మనము అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ మంత్రం ద్వారా కూడా మనం చేస్తున్నా కూడా ఇంకా కలగలేదు అంటే అప్పుడు ఎవరినైనా బాగా అనుభవం ఉన్నటువంటి పండితుల్ని సంప్రదించి, అప్పుడు దానికి సంబంధించినటువంటి, ఇప్పుడు వ్యాపార రీత్యా బాగా జరగడం లేదు, బాగా వ్యాపారం చెందాలి అంటే అప్పుడు దానికి సంబంధించి ఏదైనా హోమం జరిపించడం బాగుంటుంది వ్యాపార అభివృద్ధి కొరకు. లేదంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు ఉన్నాయనుకోండి, మనం ఈ మంత్రం పఠిస్తుంటే వీలైనంత వరకు చక్కగా నష్టాలు రావు. మనకు అభివృద్ధి పరంగా మనకు దినదినము రోజు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఒక్కసారిగా మనం రాత్రికి కోటీశ్వరులు కాకపోయినా మెల్లమెల్లగా ఖచ్చితంగా అభివృద్ధి అయితే జరుగుతుంది. అది కూడా జరగలేదనుకోండి, అప్పుడు దానికి సంబంధించి ఆర్థిక పరంగా మనము బాగా చక్కగా అభివృద్ధి చెందడం కోసం రుణ విమోచన హోమం, ఈ రుణ విమోచన హోమం అనేది మనం చేసినట్టయితే ఆర్థిక పరంగా మనం కరెక్ట్గా ఆ యొక్క మంత్రతంత్ర క్రియా విధానం అనేది చేయవలసిన కరెక్ట్గా చేస్తే మనం చక్కగా అనుకున్న స్థాయికి ఎదుగుతాము. ఆర్థిక పరంగా, రుణ పరంగా కానీ ఆర్థిక పరంగా యోగం అనేది మనము పొందగలము. ఇది రుణ విమోచన హోమం. ఇది జరిపించుకోవడం కూడా చాలా విశేషంగా కలిసి వస్తుంది. గురువు గారు, అదృష్ట సంఖ్య గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే అదృష్ట సంఖ్య అనేది ఒక రాశి వారికి ఒకటి మాత్రమే ఉంటుందా గురువు గారు? లేదండి, మీరు అడిగినట్టుగా ఇది రాశి ప్రకారంగా అదృష్ట సంఖ్య అనేది ఒకటే ఉంటుంది. అయితే మిగతా కొన్ని శుభ సంఖ్యలు అంటాం, అంటే ఎక్కువగా మనకు అదృష్టాన్ని కలగచేసే అంకె అనేది ఒకటే ఉంటుంది. శుభ సంఖ్య అనేది ఏంటంటే అవి మనకు నష్టం కలగచేవు, మనకు శుభాలనే కలగచేస్తుంది. అంటే వాటి యొక్క స్థాయి ఉంటుందన్నమాట. స్థాయి అంటే ఇప్పుడు మనకు సూర్యుడు ఉదయం 6 గంటలకి సూర్యుడే, మధ్యాహ్నం 1 గంటకి, 12 గంటలకి, 2 గంటలకి సూర్యుడే, అంటే 12 నుంచి 2 వరకు సూర్యుడే. కానీ ఆ స్థాయిలు అనేది ఉంటాయి కదా, ఆ వైబ్రేషన్ అనేది ఉంటుంది కదా. ఉదయం 6 గంటలకు మనం అయితే సూర్యుడిని చూడగలం, చూసినా కూడా మనకు ఆధ్యాత్మిక భావన కలుగుతుంది, ప్రపంచం గురించి ఒక స్పిరిచువల్గా అవగాహన ఏర్పడుతుంది. ఇదే కాకుండా మనకు ఆరోగ్యము కలుగుతుంది, మెడిటేషన్ అనేది మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. మనం సూర్యుడిని చూడగలం ప్రశాంతంగా, అందులోనూ ఆయన వర్ణన కూడా మనము గ్రహించగలం. తద్వారా మనకు మనశ్శాంతి, ప్రశాంతత కలుగుతుంది. అదే మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడిని మనం చూడలేం. ఒకవేళ చూసినా కూడా కళ్ళు పేలిపోతాయి, అంటే కాలిపోతాయి, గుడ్డివాళ్ళమైపోయే అవకాశం ఉంటుంది. అంటే అంతటి తీవ్రమైనటువంటి వైబ్రేషన్, నెగిటివ్ అన్నది మనకు ప్రతి గంటకి, ప్రతి సెకండ్కి వైబ్రేషన్ ఎలా మారుతూ ఉంటుందో ఆ విధంగా, ఆ స్థాయి ప్రకారంగా అదృష్టప్రదమైనటువంటి సంఖ్య అనేది ఎవరికైనా రాశి ప్రకారంగా ఒకటే ఉంటుంది. మరలా ఇంకా కూడా ఇక్కడ మనము
వాళ్ళు పుట్టిన టైం అనేది ఉదయమా, లేదంటే మధ్యాహ్నమా, లేదా సాయంత్రమా, లేకపోతే రాత్రి అన్నది మనం చూసుకుంటుంటాం కదా. ఆ సమయాన్ని బట్టి ఈ శుభ సంఖ్యలు అనేది మాత్రమే మారుతాయి. అదృష్ట సంఖ్య అనేది నువ్వు ఎప్పుడు పుట్టినా ఒకటే. మనం రాశి ప్రకారంగా ఏదైతే అదృష్ట సంఖ్య ఉందో ఆ సంఖ్య మనకు ఏ టైంలో పుట్టినా కూడా అదృష్ట సంఖ్య అనేది ఒకటే. మిగతా ఇందాక చెప్పుకున్నాం కదా శుభ సంఖ్యలు అనేటివి కూడా ఉంటాయని. అది ఏంటంటే మనం పుట్టిన సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఉదయం పుట్టామనుకోండి ఒక అదృష్ట సంఖ్య ఉంటుంది. అదే సాయంత్రం చూసుకునేటప్పటికి ఆ సంఖ్య చేంజ్ అవుతుంది. అంటే మనకు సాయంత్రం గడిలో పుట్టాం కాబట్టి దాన్ని బట్టి శుభ సంఖ్య అనేది మనకు వేరే వస్తుంటాయి. అందుకనేసి అదృష్టమైంది ఎప్పటికీ ఒకటే. అది నెగటివ్ సంఖ్య. నెగటివ్ సంఖ్య అంటే సపోజ్ మనకి 7 అనుకుందాం. ఈ యొక్క మిథున రాశి వారికి 7 సంఖ్య వచ్చిందనుకోండి, వాళ్ళు తీసుకున్నారనుకుందాం టోటల్. కానీ అదేంటంటే మనకు వాహనాన్ని కొన్నాము, ఆ వాహనానికి టోటల్ వచ్చేటప్పటికి 7 టోటల్ వచ్చింది. ఈ 7 టోటలు ఈ అదృష్ట సంఖ్య అనేది నెగటివ్ సంఖ్య అనేది కూడా మనం ఏంటంటే మనకు వాళ్ళు ఇచ్చిన నెంబరు 4 అంకెలు అనేది కాకుండా ఒక కోడ్తో కూడా పూర్తిగా చూసుకోవాలి. పూర్తిగా దాన్ని చూసుకొని టోటల్గా ఒక 6 అంకెల దాకా వస్తాయన్నమాట. వాటి అన్నిటిని కొడుకొని, ఎందుకంటే 6 అంకెలు అనేది మన యొక్క వాహనం పైన ఉంది కాబట్టి కోడ్తో కూడుకొని ఈ సంఖ్యాశాస్త్రాన్ని మనం ఆచరించాలి. అప్పుడే పరిపూర్ణమైనటువంటిది, సంపూర్ణమైనటువంటిది మనకు కలుగుతుంది. అలాగే ఇందాక మనము టోటల్గా చూసుకుంటే ఈ మిథున రాశి వారికి 7 సంఖ్య వచ్చిందనుకోండి, 7 టోటల్ వచ్చింది. దానివల్ల ఏంటంటే మనము ఆ కొన్న వాహనం ఏదైనా ఉందంటే తరచు మనకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ వాహనంలో మనము ప్రయాణం చేస్తుంటే మనకు ఒక భయం కలుగుతూ ఉంటుంది. భయం అంటే డ్రైవింగ్ చేయాలన్నా కూడా భయమే, టెన్షనే కలుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ప్రమాదాలైనా కావచ్చు, లేదంటే పెద్ద ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళకు డ్రైవింగ్ చేసేటువంటి మంచి చాకచక్యము, మంచి అనుభవము ఉన్నప్పటికీ కూడా అన్ని విధాల అనుభవం ఉంటుంది, చేసే ఒక ఓపిక, ఓర్పు అన్నీ కలిగి ఉన్నా కూడా కానీ మనం ఊహించలేం, చెప్పలేం, అన్నీ కూడా మాయలాగా అలా జరిగిపోతుంటాయి. అదే ప్రమాదం సంభవించే అవకాశం అధికంగా ఉంటుంది. గురువు గారు, వృషభ రాశి, మిథున రాశికి సంబంధించి అదృష్ట సంఖ్య, శుభ సంఖ్య, వారు జపించాల్సిన మంత్రం, ఆరాధించాల్సిన దేవుడి గురించి చాలా చక్కగా మా టీవీ ప్రేక్షకులకు వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.